రవిరెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా టీజర్ చూశారు, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. టీజర్ చూస్తే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుంది, కాన్సెప్ట్ ఏంటి, ఎంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక కొత్త కథతో వస్తే ఎప్పుడు అందరికీ నచ్చుతూ ఉంటుంది. మన తెలుగులో అందరూ డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తారు. అలాంటి కొత్త కాన్సెప్ట్తో మంచి యాక్టర్స్తో మీ ముందుకు వస్తుంది ఓ సుకుమారి. తప్పకుండా మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాం. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుంది. సినిమాలో చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో ఏదైతే కొత్తదనం ఉందో దాంతోపాటు ఓవరాల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగే ఎమోషన్స్ అన్నీ సినిమాలో ఉంటాయండి. ఓ సుకుమారి టైటిల్లో ఉన్నంత సాఫ్ట్గా సినిమాలో ఉండరండి. టీజర్లో చూస్తే ఒక షార్ట్ చూసారు మీరు, యాక్షన్ ఎపిసోడ్. సో బట్ బయట మాత్రం చాలా సుకుమారంగా ఉంటారు, చాలా మంచారు. థ్యాంక్ యూ మేడం, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నెక్స్ట్ తిరువీరి గారి గురించి చెప్పాలి. తిరువీరి గారు ఏ సినిమా ఎంచుకున్నా కొత్తదనం చూస్తూ ఉంటాడు. అలాగే దాంతోపాటు నాకు హీరోయిజం ఉండాలి, హీరో క్యారెక్టర్ ఎక్కువగా ఉండాలి అని ఎప్పుడు ఆలోచించడండి. సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అందరూ ఈక్వల్గా ఉండాలి, నా ఇంపార్టెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, నేను హీరో అనుకున్న క్యారెక్టర్ అంటే క్యారెక్టర్లా ఫీల్ అయ్యి తను కూడా ఆ వరల్డ్లో సెట్ అయ్యేలా ఉంటేనే సినిమా చేస్తారు. అలాగే తన సక్సెస్ ఇక్కడ వరకు వచ్చింది అనుకుంటున్నానండి. సో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. మహేష్ రెడ్డి గారు, దర్శన్ గారు, రమేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.